వాడు కనబడని కనబడట్లేదు. నువ్వు సన్మాన మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. బహుజన సాహిత్య అకాడమీ కళారత్న నేషనల్ అవార్డు గ్రహీత గడ్డం నాగభూషణం గారికి సన్మానం ఢిల్లీ సువర్ణకర్ కన్సీరామ్ సోదరి నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా న్యూఢిల్లీలో అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి సంతోషంగా ఈ గారెపల్లి గ్రామంలో ఈ గ్రామస్తులమంతా ఆయనకు చిరు సన్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నవారు రామిల మల్లయ్య గారు, తోటబాబు గారు, కుట్టె జనార్దన్ గారు, మంత్రి నరేష్ గారు, శ్రీనివాస్ ఆచార్య గారు, మంత్రి ప్రభాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ గడ్డం నాగభూషణం కళాకారుడు ఈ ప్రాంతంలో ఎన్నో భాగవతాలు ఆడడం జరిగింది. ఆయన కళా నైపుణ్యంతో ఇందరూ మెప్పించి ఆనందపరిచారు. వారికి అవార్డు రావడం ఈ ప్రాంత వాసులందరికీ చాలా సంతోషం. గడ్డం నాగభూషణం గారు భూషణం అంటేనే ఆభరణం, ఆభరణం అంటేనే బంగారం, బంగారం లాంటి మనిషి కాబట్టే ఆయనకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈయనకు గడ్డం నాగభూషణం గారికి ఇంకా ఎన్నో అవార్డు రావాలని, వారికి మంచి పేరు ప్రఖ్యాతి రావాలని మేము మా గారెపల్లి గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ రథసారులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తూ, కళారత్న నేషనల్ అవార్డు గ్రహీత బహుజన సాహిత్య అకాడమీ తరపున శ్రీ శ్రీ పరమ పూజ్యులైనటువంటి గడ్డం నాగభూషణం గారు ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక మారుమూల ప్రాంతమైన బొప్పారం గ్రామంలో జన్మించి గారెపల్లిలో నివాసం ఏర్పరచుకొని తన కళా నైపుణ్యం చేత ఒక మహోన్నతమైన ఢిల్లీ గడ్డపైన అవార్డును తీసుకోవడం అనేది యావత్తు తెలంగాణకే గర్వకారణం. అలాగే తన చిన్నప్పటి నుంచి తన కళా నైపుణ్యాలతోని భాగవతాలు, ఇతిహాసాలు, పురాణాలు చెప్పుటలో వారికి ప్రావీణ్యం ఉన్నది. అట్లాగనే వారు స్త్రీ పాత్రలు కట్టి వారి కళా నైపుణ్యం చేత అనేకమైన కళా పోషణలు చేసి ఈ రోజున అతని కళను గుర్తించి ఢిల్లీ గడ్డపైన ఒక తెలుగు బిడ్డ తన గళాన్ని విప్పడం అనేది అందరం కూడా మనం హర్షించదగ్గ విషయం. అలాగే రానున్న కాలము లోపల వారు ఇంకెంతో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించి మంగళప్రదమైన పేరు ప్రఖ్యాతలు మన గారెపల్లికి తీసుకురావాలని, అలాగే రానున్న కాలం లోపల తన నటనా సౌశల్యంతో అదే విధానంగా పద్మశ్రీకి కూడా వారు అర్హులుగా ఉంటారని ఆదేశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో సమాప్తం. మరియు అయ్యగారు గారు నాకు ఒక దారి చూపించారు. ఎంత కళ ఉన్నా ఏది ఉన్నా కానీ పల్లె ప్రాంతాలలో భాగవతాలు చెప్పి బ్రతికేటువంటి జీవితం అంటే కళా రూపంలో తెలిసి ఉన్నా కానీ అమాయకత్వంగా ఉన్నటువంటి నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి మహాత్ములు పరమ పూజ్యులు అయ్యగారు శ్రీనివాసరావు గారు వెలుగులోకి తెచ్చారు. అందుకని నాకు గర్వకారణం. పెద్దలైనటువంటి గ్రామ నివాసులు, గారెపల్లి గ్రామ నివాసులైనటువంటి పెద్దలు, పరమ పూజ్యులైనటువంటి నా గ్రామ నివాసులు పెద్దల ముందుకు తీసుకువచ్చారు కాబట్టి నాకు అదే ఒక గర్వకారణం, మహాశుభోదయం. అందుకని వారి అభివందనానికి, వారి యొక్క మంచి మనసుకు మా గ్రామ ప్రజలందరికీ అభివందన నమస్కారములు చేస్తూ తెలియపరుస్తున్నాను.